సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం 6గురిని కబలించింది. నిద్రమత్తు అతివేగం కొన్ని కుటుంబాల్లో చీకట్లు నింపింది. తెలతెలవారుతుండగా జరిగిన ప్రమాదంతో కొన్ని జీవితాలు తెల్లారిపోయాయి. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్ బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో 6గురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. కంటైనర్ను అతివేగంతో ఢీకొట్టడం వల్ల ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాద తీవ్రతను చూసి ప్రయాణికులు హాహాకారాలతో ఆ ప్రాంతమంతా విషాదమయంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఎట్లా జరిగింది ప్రమాదం? ఓకే. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగిందండి? ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? 4:45. ఎంతమంది బస్సులో? 42. ఎట్లా జరిగింది? దేని గుద్దింది బస్సు? దేని గుద్దింది? లారీ గుద్దిందా? వెనక నుంచి ఢీ కొట్టిందా? ఆగిపోయిన లారీని ఢీ కొట్టింది. అంటే మీరు ఎంతమంది చనిపోయారండి? తెలియదు సార్ నాకు. నేను దిగి ఈయనే కూర్చున్నాను. బస్సులో ఎంతమంది ఉన్నారు? 42 మంది ఉన్నారు బస్సు. అలా స్టార్ట్ చేసాం అన్నమాట. లక్కీకప్పటి నుంచి అక్కడ దారిలో మధ్యలో ఒక దగ్గర ఛార్జింగ్ స్టేషన్ దగ్గర ఛార్జింగ్ పెట్టారు. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అరౌండ్ 3 o'clock అప్పుడు మాకు తెలియదు, ఒక లారీ దాంతోపాటు స్టాండ్స్ ఉన్నవి దాంతో అంటే పార్క్ చేసి పెట్టాడు డివైడర్ మీద. అది తెలీదు, డ్రైవర్ చాలా స్పీడ్గా వెళ్ళాడు. సో అది వచ్చి దీనికి కొట్టడం వల్ల స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విండోస్ నుంచి వెళ్ళి చాలామందికి హెడ్ దాకాయి అనమాట. సో ఆల్మోస్ట్ 6 members దాకా చనిపోయారు. మిగతా వాళ్ళు చాలా మందికి ఇంజూరీ చేశారు. నాకైతే మైనర్ చేస్తే. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు. విజయవాడ పోతున్నారు. ఓకే. అంటే మీరు ఆ టైంలో అందరూ నిద్రపోయారు ఉండొచ్చా ప్రయాణికులంతా? ఇట్స్ ఆల్మోస్ట్ 3 o'clock. 3 గంటలప్పుడు జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలోని ద్వారకుంట జాతీయ రహదారిపై జరిగినటువంటి బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు చేరింది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులోనే అక్కడికక్కడే 5గురు మృతి చెందారు. ఆ తర్వాత మరొకరు మృతి చెందారు. అయితే హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్నటువంటి ఈ బస్సు కోదాడ సమీపంలో ఉన్నటువంటి ద్వారకుంట వద్దకు రాగానే ముందున్నటువంటి DCM కంటైనర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడికే చనిపోయారు. అయితే తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ముందున్నటువంటి DCM కంటైనర్లో ఇటు జర్మన్ షెడ్స్ కావచ్చు, అలాగే పరిశ్రమలకు సంబంధించి వాడేటువంటి ఇనుప రాడ్లు, ఇనుప పైపులకు సంబంధించిన మెటీరియల్ ఉంది. అయితే ఆ ఇనుప రాడ్లు, ఇనుప పైపులు ఏవైతే ఉన్నాయో ప్రమాదం జరిగిన తర్వాత బస్సు కిటికీ అద్దాలలోంచి లోపలికి చొచ్చుకెళ్లడంతో సీట్లలో కూర్చున్న వారి తలలకు కావచ్చు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ప్రమాదంలో కూడా కుదుపునకు గురై బస్సు ప్రమాదంలో కూడా ఇతరత్ర గాయాల పాలయ్యారు అందరూ. అయితే మొత్తం ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నారు. ఆ క్రమంలోనే 5గురు అక్కడికక్కడికే చనిపోయారు. అయితే గాయపడ్డ వారిని అందరినీ వెంటనే సమాచారం అందుకున్నటువంటి సహాయక బృందాలు, పోలీసులంతా కూడా వెంటనే కోదాడ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత మరొకరు చనిపోయారు. అయితే వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ కావచ్చు, అలాగే హనుమాన్ జంక్షన్ కావచ్చు, గన్నవరం కావచ్చు, ఆ తర్వాత ఏలూరు కావచ్చు వెళ్తున్నటువంటి ప్రయాణికులే. దాదాపుగా విప్రో సర్కిల్ వద్దే రాత్రి సమయంలో దాదాపుగా 15 మంది విప్రో సర్కిల్ వద్ద ఎక్కారు ఈ బస్సు. ఆ తర్వాత IIT హైదరాబాద్ గచ్చిబౌలి దగ్గర మరొక 8 మంది ఎక్కారు. అలా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 42 మంది ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మరొక 9 గంటలకు ఈ బస్సు
ఏలూరుకు చేరుకోవాల్సింది. అర్ధరాత్రి 12:30-1 గంట ప్రాంతంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్న క్రమంలోనే మధ్యలో కూడా ఒక చోట ఆపి ఇది ఎలక్ట్రిక్ బస్సు కావడంతో ఒక ఛార్జింగ్ పెట్టుకున్నారు. ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత తిరిగి బయలుదేరిన తర్వాత కోదాడ సమీపంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అయితే ఇది ప్రైవేటు ట్రావెల్స్ ఏసీ బస్సు కావడంతో మొత్తం లోపల కర్టన్లన్నీ కూడా మూసివేసి ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో అసలు ఏం జరుగుతుంది, ప్రమాదం ఎలా జరిగింది, ఏం ఢీకొట్టింది అనేటువంటి పరిస్థితి కూడా అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు తెలియలేదు. ఒక్కసారిగా కుదుపునకు గురి కావడంతో ఆందోళనకు గురయ్యారు. వారిలో తీవ్ర గాయాలే. అయితే చనిపోయిన 6గురిలో కూడా 5గురు మహిళలే ఉన్నారు, ఒకరు పురుషులు ఉన్నారు. అయితే వీరిలో 3 పేర్లు ఇప్పటికీ మనకు వివరాలు తెలిసాయి. వారిలో మేరీ, జ్యోష్న, అలాగే చిన్ని, అలాగే నాగేంద్ర బాబు. వీళ్ళిద్దరు కూడా అంటే ఈ జ్యోష్న చందానగర్లో ఎక్కింది, విజయవాడ వెళ్తూ ఉంది. అలాగే మన నాగేంద్ర బాబు కూడా విజయవాడ వెళ్తున్నారు. వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. ఇంకొక చిన్ని అనే మహిళ కూడా చనిపోయింది. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇటు జిల్లా ఎస్పీ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి వద్దకు వెళ్ళి బాధితులకు అందుతున్నటువంటి వైద్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఘటన సమయంలో డ్రైవర్ అతివేగంతో పాటు కొంత నిద్రమత్తు కూడా కారణం ఉండేయచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు మాత్రం ప్రమాద సమయంలో అంతకంటే ముందే అలా డీసీఎం కంటైనర్ ప్రమాదానికి గురై డివైడర్ మీద సగం, అలాగే రోడ్డు మీద సగం ఉండి ఆగిపోయి ఉంది. ఆగున్నటువంటి డీసీఎం కంటైనర్ని బస్సు డ్రైవర్ అతివేగంతో వెళ్ళి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని అందులో ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. అయితే ఘటనా స్థలాన్ని సందర్శించినటువంటి జిల్లా ఎస్పీ నరసింహ మాత్రం ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నాము, విచారణ చేస్తున్నాము. ఘటనకు సంబంధించి ప్రమాదం జరిగిన సమయంలో డీసీఎం అప్పటికే అక్కడ ఆగి ఉందా, లేదా ఈ ప్రమాదం వల్లే అక్కడ ఆగిపోయిందా ఏంటనే వివరాలు కూడా మేము చూస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత బస్సు డ్రైవర్ మల్లికార్జున్ గాయాలతో అక్కడి నుంచి పరారయ్యారు. అలాగే ఆ డీసీఎంకు సంబంధించినటువంటి కంటైనర్కి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా అక్కడ లేడు. అయితే బస్సును నడుపుతున్నటువంటి డ్రైవర్తో పాటు ఇంకొక సహాయ డ్రైవర్ కూడా ఉంటారు. ఆ రెండో డ్రైవర్ ఆ సమయంలో బస్సులో నిద్రిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన మాత్రం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. బస్సు నడిపినటువంటి డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఘటనపై విచారణ కొనసాగుతుంది. ఉదయం 9 గంటలకైతే ఏలూరు చేరుకోవాల్సింది బస్సు. తమ ప్రియమైన వారు ఇళ్లకు వస్తారని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు ప్రమాద వివరాలు తెలియడంతో శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే క్షతగాత్రులను వెంటనే అక్కడి నుంచి కోదాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉన్న వారిని అక్కడి నుంచి కొంతమందిని ఖమ్మం వైపునకు కానీ ఇతర పెద్ద ఆసుపత్రులకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది బస్సులో ఉన్నటువంటి ఇతర బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్థానికంగా కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా తరలించారు. సో ప్రస్తుతం 6 మృతదేహాలు అయితే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు పోలీసులు అధికారులు తెలుసుకుంటున్నారు. వారికి సంబంధించినటువంటి బంధువులకు కూడా సమాచారం చేరవేశారు. సో వాళ్ళు కూడా ఏపీలోని ఇటు విజయవాడ కావచ్చు, అలాగే ఏలూరు కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి అయితే ఇప్పుడే వాళ్ళంతా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు అయితే పూర్తయ్యాయి. వీళ్ళందరినీ వివిధ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం 6 మృతదేహాలు కూడా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. వాటికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత